2019 నుంచి 24 దాకా వైసీపీ ఏపీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఎందుకంటారా? భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడైనటువంటి ఒక భూమన్ చేసినటువంటి ఒక అక్రమాలు. ఆయన ఎవరో కాదు, శ్రీ వెంకటేశ్వర ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన ఏం చేశారు ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అసలుకి భక్తులు కావచ్చు, ఆయన్ని కలియుగ దైవం కింద భావిస్తాం. అయితే ఇలాంటి దేవుడి దగ్గర ఎవరైనా సరే చిన్న తప్పు చేసినా పాపం చేసినా సరే వెన్నులో వణుకు పడుతూ ఉంటుంది. కానీ వైసీపీకి తల్లి చెల్లి ఇవేవీ లేకుండా, కనీసం దైవం అని కూడా లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. లడ్డు విషయం కావచ్చు, ఇవన్నీ. అయితే లడ్డు విషయం తీసి పక్కన పెడితే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి సోదరుడైనటువంటి ఒక భూమన్ ఈ శ్రీ వెంకటేశ్వర ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి అధ్యక్షుల్లాగా ఆయన ఉన్నారు. అయితే ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు కూడా మనం చూస్తున్నాం. ఆయన పూర్తిగా గొడ్డు మాంసాలు తింటూ పైన ట్రైనింగ్ అకాడమీలో ఏం ట్రైనింగ్ ఇచ్చాడు ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంకి వచ్చిన దగ్గర నుంచి, అది కూడా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా, ఎందుకంటే అప్పుడు కూడా ఇలాంటివే జరిగాయి. ఎందుకు 7 కొండలు ఎందుకు 3 కొండలు అని చెప్పి అన్నారు. అక్కడ మళ్ళీ ఇంకో క్రిస్టియన్ టెంపుల్, ఇంకో 4 కొండలు తీసేసి క్రిస్టియన్ టెంపుల్ అంటాను. దాని పర్యవసానం ఏం జరిగింది అనేది అందరం చూశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుద్ది అనేది కూడా ఇంకా కూడా అర్థం కానట్టే ఉంది. సో వాళ్ళ నాన్నగారి విషయంలో ఏం జరిగింది, తర్వాత ఈ 5 ఏళ్లలో అదైనా తెలుసుకొని వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. కానీ మళ్ళీ అదే చేశాడు. సో చేయటంతో ఎట్లాగంటే భూమా కరుణాకర్ రెడ్డి బ్రదర్ భూమన్ అనమాట. సో అతని అంటే అక్కడ మీరు ఒకటి చూడండి, తిరుపతికి ఏమో కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్, ధర్మారెడ్డి ఏమో ఈవోగా ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి ఏమో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. వీళ్ళు నలుగురు కలిసి వీళ్ళకి ఎవ్వరికైనా కొంచెమైనా దైవభక్తి ఉందా? వీళ్ళకి ఎవ్వరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11కి వచ్చాడంటే నిజంగా ఇంత చేంజ్ వచ్చింది. ఇది ఎవరికైనా అసలు నమ్మలేను. ఇది అంత చేంజ్ తీసుకురావడానికి కారణం ఏంటి? నిజంగా దేవుడు అనుగ్రహం. దేవుడు ఉన్నాడు కాబట్టి అంత ఆ స్థాయికి తగ్గించేశాడు. ఈరోజు ఆ పార్టీ అధోగతిలో ఉంది. ఇంకోటి ధర్మారెడ్డి కుటుంబంలో చాలా పెద్ద సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఆయన బుద్ధి ఇంకా మారలేదు. ఇంకా కరుణాకర్ రెడ్డి, ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు. గంజాయితో సహా పైన వరకు అమ్మాడు, తిరుపతిలో కొండపైన కూడా అమ్మాడు. వాళ్ళు ప్రతి దానిలో కూడా అక్కడ ఇచ్చే టోకన్స్ దగ్గర నుంచి అన్ని మత ప్రచారానికి బస్సుల్లో ఇచ్చే టిక్కెట్లకు కూడా వెనక పక్క కానివ్వండి, వాళ్ళ లోగో కానివ్వండి, క్రిస్టియన్ లోగో పెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కూతుర్ని ఇచ్చింది కూడా క్రిస్టియన్స్కే ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులనా అక్కడ పెట్టేది? అంటే ఆ దేవుడు సొమ్ము కోసం, దేవుడు అంటే ఇంకోటి పరకాయ మణి అని చెప్పి డబ్బులు ఎంచుకునే స్థలం కూడా ఎప్పుడు అది దేవుడికి ఎదురుగా ఉండేది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. నేను తిరుపతిలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుసు, చాలాసార్లు కూడా చూశాను. దేవుడికి ఎదురుగా ఉంటుంది, అక్కడ అందరూ చూస్తా కూడా వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. అలాంటిది దాన్ని తీసుకెళ్ళి వేరే చోటకి తరలించడం, అక్కడ చేస్తుంటేనే ఎన్నోసార్లు అసలు దొంగతనాలు జరిగిపోయేది. అక్కడ పనిచేసే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనో, అది ఏదో ఒకటి చెక్కింగ్లో ఒక్కొక్కసారి దొరికేవాళ్ళు. అలాంటిది తీసుకెళ్ళి వేరే చోట పెట్టడంతో అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే అటునుంచి అటే తరలించేద్దామని. డాలర్ రూపంగా వచ్చే డబ్బులు ఉంటాయి, మనీ విపరీతంగా ఉంటుంది, బంగారం ఉంటుంది, ఇన్ని రకాల ఆర్నమెంట్స్ కానివ్వండి అన్నీ వస్తుంటాయి. అలాంటివి వాళ్ళు అట్లాగే తరలించడానికి కన్వీనియంట్గా. సో ఆ మనీ కౌంటింగ్ కూడా పక్కకు మార్చేశారు. అంటే అది ఏంటంటే సాక్షాత్తు ఆ దేవుడు ముందు ఎంచితే ఎవరు వేశారనేది ఆయనకి తెలియాలి, అనే ఎంత వచ్చింది ఏంటి తెలియాలి, ఆయన సాక్షిగా పనిచేయాలనే దానికోసం, ఎవరు తీసుకోరా డబ్బు అనే దానికోసం ఆయన డబ్బు ఆయన కళ్ళ ముందు ఎంచాలనేది. అలాంటి దానిని తీసుకెళ్ళి వేరే చోట తరలించడం, ఎక్కడ కూడా వాళ్ళకి ఆ దేవుడి మీద ఆ కన్సర్న్ భక్తి కానీ ఏమీ లేదు. కానీ ఎన్నిసార్లు అన్ని హిందూ మత వాళ్ళు చాలామంది మొరపెట్టుకున్నారు.
అంటే భక్తి పారవసంతో ఉన్న వాళ్ళు చాలామందిని మనం చూసాం. అందరూ చెప్పారు తిరుమలలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వైసీపీ గవర్నమెంట్ అస్సలు పట్టించుకోలేదు. అయితే ఇక్కడ భూమన ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి వాళ్ళ బ్రదరు, ఆయన శ్రీ వెంకటేశ్వర ట్రైనింగ్ అకాడమీకి ఆయన అధ్యక్షుల్లాగా ఉంటూ ఆయనే గొడ్డు మాంసం తింటున్నటువంటి ఫోటోలు ఇప్పుడు చాలా పెద్దగా వైరల్ అవుతూ వస్తున్నాయి. సో ఏంటి గొడ్డు మాంసం తిన్న వాళ్ళు అసలు తిరుపతిపై ఏం చేయగలరు, ఏం ట్రైనింగ్ ఇవ్వగలరు అంటే ఏం చెప్తారు? అక్కడ ఖచ్చితంగా ఎవరికి భక్తి పారవస్వంతో ఉంటారో వాళ్ళే అక్కడ టీచింగ్ ఇవ్వటానికి అర్హులు. ఎందుకంటే ప్రతిదాన్ని, ప్రతి స్పర్శ, అక్కడ పెట్టే ప్రతి అడుగును కూడా భక్తితో ఆలోచించాలి. అలాంటి కొండపైన ఇంతటి దారుణంగా, అంటే అక్కడే మద్య మాంసాలు తీసుకెళ్ళి తింటున్నారు. అలాంటి వాళ్ళకి అలాంటి పోస్టులా? అంటే దేవుడి సొమ్ము తినటం కోసం ఆ ఉద్యోగాలకే వచ్చే జీతపత్యాలు కూడా వీళ్ళే తినేసేయాలి. సో అంటే కనీసం వెజిటేరియన్ పర్సన్ అయినా ఉండాలి ఆ పోస్టులకి. అది కూడా లేదు. ఓ బ్రాహ్మణ్ అయినా పెట్టుండాలి, కానీ అది కూడా లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక టీచింగ్ అనేది ఏంటంటే అక్కడ మద్యం మాంసాలు కానివ్వండి, వచ్చిన భక్తులతో మీరు మర్యాదగా మెసులుకోవటం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సేవ అంతా మీరు, అంటే ఒక మంచినీళ్ళు ఏది ఎక్కడ దొరుకుతుందో చెప్పటమో కానివ్వండి, ఒక సర్వీస్ మోటివ్లో ఉండి మీరు పని చేయాలని కానివ్వండి, ఇట్లాంటివి ఏమీ చెప్పట్లేదు కదా. వాళ్ళకి టీచింగ్ మీరు సక్రంగా ఉండి, నువ్వు టీచ్ చేసేవాడు సక్రంగా ఉంటే కదా వాళ్ళకి టీచ్ చేసే విధానం తెలుస్తుంది, చెప్తారు. అది కాకుండా ఎంతసేపు వాళ్ళు దేవుడి సొమ్ము దోచుకోవటం కోసమే చేసిన ప్రయత్నమే. అంటే అప్పట్లో వచ్చిన 2000 రూపీస్ నోట్లన్నీ కూడా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని 100 కోట్లు కాజేసేయటం జరిగింది. ఈ 5 ఏళ్లలో ఏ రకంగా కావాలన్నా ఆ రకంగా దోచటం ఒకటి, అక్కడ అపచారం అనేది మనకిప్పుడు అంటే ప్రసాదాలలో వింటున్నాం, కానీ ఆ ప్రసాదాలు మనుషులకి మనలాంటి వాళ్ళకి పంచటమే కాదు, దేవుడి దగ్గర కూడా ఆ ప్రసాదాలు పెట్టారు కదా. ఆయనకి రోజు పెట్టే నైవేద్యాలలో కూడా అది కలిపారు కదా. ఎంత పాపం చేశారు. కలపడం కానీ లేదంటే జంతువుల యొక్క కొవ్వుని కలపడం కానీ ఇది ఎంత పెద్ద అపచారం అని చెప్పి అనుకోవచ్చు. నిజంగా దేవుడు చూస్తున్నాడు కాబట్టే, దేవుడు అన్నీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ సంబంధించి ఇన్ని విపత్తులు వాళ్ళకి ఎదురవుతున్నా సరే అర్థం అవుతలేదా అంటే ఏమంటారు? వాళ్ళకి విపత్తులు అంటే వాళ్ళకి భయం లేదు, లెక్క లేదు. వాళ్ళకి కావాల్సింది ఎంతకీ మనీనే. ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కుటుంబం దూరం అయిపోయినా ఆయనకి ఏమైనా బాధ ఉందా? డబ్బులు కావాలి. సో కేసులకైనా వెళ్తాను, జైలుకైనా వెళ్తాను, నాకు డబ్బులే కావాలంటాడు. ఈరోజు చేసిన దొంగలన్నీ చేసి, పనులన్నీ చేసి ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆశ్రమించారు. సో ఇంకొంతసేపట్లో బెంచ్ మీదకి కూడా వస్తుంది. కానీ చేసిన దొంగే దొంగ అన్నట్టు ఉంది. అంటే వీళ్ళు చేసే తప్పులన్నీ చేసి మా మీద నింద మోపుతున్నారంటే ఎవరైనా అట్లాంటి సర్టిఫికేట్ ఫేక్ చేసి తీసుకొస్తారా? అసలు అది కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ నోట్లో నుంచి, అది కూడా వెంకటేశ్వర స్వామి గుడి నుంచి, ఆ తిరుపతి ఆ దేవస్థానం గురించి అట్లాంటి మాట మాట్లాడడం అనేది ఆయన చెయ్యరు. ఎందుకంటే అపారమైన నా భక్తి ఏడుకొండల వాడి మీద. అలాంటి వ్యక్తి నోట్లో నుంచి వచ్చిందంటే ప్రపంచం అంతా నమ్ముతుంది. అలాంటి ఆయన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయం చేయడానికి ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజకీయం చేశారు, కానీ ఎప్పుడూ కూడా ఆయన అసత్య ప్రచారాలు చేసిన ఇది లేనే లేదు. అది దేవుడి గురించి ఆయనకున్న నమ్మకం కానివ్వండి అలాంటిది. ఎవరు కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళు ఎవ్వరూ దేవుడితో ఆడుకోవాలని కోరుకోరు. హిందువులుగా అంటే ఏడుకొండల వాడి ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే భక్తులకి తెలుస్తుంది అది, ఆ ఫీలింగ్ ఏంటి అదేంటి అనేది. సో ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? వీళ్ళకి తెలియదు కదా. సో అందుకని వీళ్ళు చేసిన తప్పుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీనే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారినే కానివ్వండి, కావాలనే అబాండాలు వేస్తున్నాడని చెప్పి మాట్లాడడం అనేది చాలా తప్పు. కానీ వీళ్ళ నలుగురిని మటుకు శిక్షించాల్సిన అవసరం ఉంది. దీనిలో కరుణాకర్ రెడ్డి పాత్ర ఉంది, ధర్మారెడ్డి ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళ నలుగురికి అయితే మటుకు తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మొత్తానికి ఇది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇదేదైతే కలియుగ దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామిని నమ్మే ప్రతి ఒక్కరు, అది ఓన్లీ హిందువులనే కాదు, చాలామంది మిగతా మతస్థులు కూడా ఆయన నమ్ముకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టుగా చూడాల్సి వస్తుందిగా. అంతే కదా. అసలు ఎందుకంటే
ఎవరైనా సరే విదేశాల నుంచి కూడా ఎంతమంది వస్తున్నారు ఇస్కాన్ భక్తులు. సో వాళ్ళందరూ వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ఇండియా వచ్చినప్పుడంతా వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అంత నమ్ముతున్నారు. సరే ఈ ప్రసాదం ఎంత అపురూపంగా విదేశాల వరకు వెళ్తుంది, ప్రపంచం మొత్తం నలుమూలలో తిరుగుతుంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం. అలాంటిది ఇంత దారుణంగా చేశారు అని అంటే వాళ్ళని ఉపేక్షించకూడదు. నడి రోడ్లో పెట్టి ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ చూస్తుండగా చేయాల్సి వస్తుంది, చెయ్యాలి. అప్పుడే హిందువుల మనోభావాలకి విలువనిచ్చిన వాళ్ళు అవుతారు. లేకుంటే ఇలాంటి వాళ్ళని మనం ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం ఉందా? అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా గతంలో అన్నట్టు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టాభి గారు ఏదో అన్నందుకు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పార్టీ వ్యక్తులందరూ కూడా మనోభావాలకు ఏదైనా గురై టీడీపీ ఆఫీస్ని కావచ్చు దీన్ని దాడి చేశారని చెప్పి. కానీ ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. నిజంగా ఇప్పుడు ఖచ్చితంగా ఏమంటారు అనమాట, ఖచ్చితంగా వీళ్ళపైన దాడి జరిగే అవకాశం కూడా ఉందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? అంటే వేరే విషయాలకి వేరేది ఏదైనా ఉంటుంది, పర్సనల్ వేరు. ఇది హిందూయిజంకి వచ్చినప్పటికి ఒక టెంపుల్, అది ప్రపంచవ్యాప్తంగా అందరూ అంటే ఎక్కడ ఇండియన్స్ ఉన్నా హిందువులు ఎక్కడ ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి అనేది ఆరాధ్య దైవం. ఆయన్ని ఒక్కసారైనా చూడాలి, అంత క్రౌడ్లో అయినా వెళ్ళి ఒక్క క్షణం చూస్తే చాలు అనుకొని వెళ్తారు అక్కడికి. ఆ ప్రసాదం కొంచెం దొరికితే చాలు అని అనుకుంటాం. అట్లాంటిది అక్కడ అంత కలుషితం చేస్తే ఎవరికైనా ఎంతటి బాధ వేస్తుంది. అంత చేసినప్పుడు దానికి ఉన్న పవిత్రతను ఏమయ్యింది? అందరూ మనోభావాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు కదా దీనిలో. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. రేపు పొద్దున వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు అడుగుతారు కదా. సో ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా హిందూ సమాజమే కాదు, ఇప్పుడు అదే మనం ముస్లిమ్స్కి వెళ్ళి అక్కడ మనం ఏదైనా అపవిత్రం చేసామంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది అనేది మతాల పరంగా చూడకుండా ఒక మతానికి జరిగిన అవమానం కిందగా భావించాలి. ఇది అది చేసింది ఆ మతం వాళ్ళని కూడా అనకూడదు, క్రిస్టియన్ వాళ్ళని అందరూ చేయట్లేదు కదా. సో ఇలాంటి వాళ్ళని మటుకు ఉపేక్షించకూడదు. ఇలాంటి వాళ్ళని అంటే బలవంతంగా మతాలు మార్చటమే కానివ్వండి, మతాలలో అంటే ఇప్పుడు వీళ్ళ బలవంతంగా మార్చడానికి కూడా చూసారు. అందుకే మీకు చూడండి బస్ టికెట్ల మీద కూడా ముద్రించారు. అక్కడ ప్రచారాలు కొండపైన ప్రచారం చేస్తున్నారని గగ్గోలు పెట్టినా ఎవరు పట్టించుకోలేదు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా అక్కడ 7 కొండలపై జరుగుతున్నటువంటి ఒక అక్రమాలన్నిటి కూడా అడ్డుకట్టలు స్టార్ట్ అయిపోయాయి. ఒక్కొక్క అక్రమాలు అయితే బయటపడుతున్నాయి. వాళ్ళకి తగు శిక్షలు అయితే పడాలని అయితే కోరుకుందాం. నమస్తే.